ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళని ఏదో ఒక మాయ చేయాలి. రే అరే రామ్జీ, రే ఏమైందిరా వీడికి? ఏమో సార్. ముందు కట్లిప్పి కూర్చోబెట్టండి. అదేరా నాకు కూడా కావాల్సింది. రే రామ్జీ, కట్లిప్పండి రా. రామ్జీ, రే రామ్జీ, రే రామ్జీ, రే నీళ్ళు పట్టరండి రా ముందు. రే వాడి సంగతి ఏంటో చూడండి, నేను ఫోన్ మాట్లాడి వస్తాను. హలో, ఎవరా వాటరు? నిన్ను రామ్జీ, రామ్జీ ఏంట్రా ఇది? రామ్జీ, బావా నువ్వు బతుకుంటే మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. నేను నిన్నే నమ్ముకున్నాను తల్లి. నీకు దండం పెట్టుకోకుండా, నీ ఆశీర్వాదం తీసుకోకుండా నేనింతవరకు ఏది చేయలేదు. అలాంటి నాకు ఎందుకిలా పరీక్షలు పెడుతున్నావు? నువ్వే చూసావు కదమ్మా, నీ కళ్ళ ముందే నాకు సౌభాగ్యం దూరం అవుతుందని శ్రావ్య చెప్పి వెళ్ళింది. నిన్ను నమ్ముకున్నందుకు నా సౌభాగ్యం నాకు మాత్రమే దక్కేలా చేయలేవా? నా భర్త నాకు దూరం కాకుండా కాపాడలేవా? నన్ను కష్టాల సుడిగుండంలోకి తోసి నువ్వు చోద్యం చూస్తున్నావా? చెప్పమ్మా, చెప్పు. శ్రావ్యని ఓడించి అన్యాయం వైపు నిలబడతావా? నేనుండగా నా భర్తకి రెండో పెళ్లి చేస్తావా? ధర్మం వైపు నువ్వుండవా? చెప్పు తల్లి, చెప్పు. తప్పు, నువ్వన్నది తప్పు. పరిష్కారం దొరకని సమస్య కోసం ఆందోళన, సమాధానమేంటో తెలియని ప్రశ్న గురించి ఆవేదన. నువ్వన్నది నేను తప్పన్నానని, ఎందుకు అన్నానా అని నీ అయోమయం. అవునా? అవును స్వామి. ఆ తల్లి నీకు సౌభాగ్యాన్ని దూరం చేయలేదమ్మా. అలాంటప్పుడు నువ్వు అమ్మవారిని ప్రశ్నించడం తప్పే కదమ్మా. నేను మీకు ఏమీ చెప్పకుండానే నా గురించి చెప్తున్నారేంటి స్వామి? ఆ మాటలు నమ్మొద్దమ్మా. ఆడవాళ్ళకి రెగ్యులర్గా భర్తకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వీక్నెస్ని ఆధారంగా చేసుకుని తనకి మహిమలున్నాయని నమ్మించి డబ్బులు లాగటానికి ఇలాంటి దొంగ సొమ్ములు ప్రయత్నం చేస్తారమ్మా. జాగ్రత్తమ్మా. మొలతాడు తెగిన నువ్వు నాలాంటి సాధువు గురించి మాట్లాడడం క్షమించరానిది. మొలతాడు తెగడం ఏంటి? నీ భార్య గతించి సంవత్సర కాలం గడిచింది, అవునా కాదా? నిజంగా నా జీవితంలో జరిగింది చెప్పి మీ మహిమేంటో తెలియజేశారు. మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను స్వామి, నన్ను క్షమించండి స్వామీజీ. నా మాట నమ్ము తల్లి, నేను చెప్పేది నిజం. నీ కష్టాలన్నీ నా మనోనేత్రంతో చూశాను, నీ బాధను గ్రహించాను. నువ్వు పోయిందనుకున్న వస్తువు ఉత్తర దిక్కున ఉంది. అక్కడికి వెళ్ళి వెతికితే
తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అమ్మవారే మిమ్మల్ని నా కోసం పంపించినట్టున్నారు. ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను. ఆగమ్మా, జగన్మాతకి దండం పెట్టుకుని బయలుదేరు. అంతా శుభమే జరుగుతుంది. నేననుకున్నది నెరవేరేలా దీవించు తల్లి. ఆగమ్మా, ఇలా వెళ్తే ఆలస్యమై నీకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏదైనా వాహనాన్ని ఆశ్రయించు.